అండ్ సాహితి ఫ్యూచర్లో ఏంటి, ఎలాంటి సాంగ్స్ పాడాలని ఉంది? ఆల్రెడీ మీరు బెస్ట్ సింగర్స్, ఇంకా నో డౌట్ దీంట్లో. మూవీస్లలో పాడాలని ఉందా? ఛాన్స్ వస్తే ఏ టైప్ సాంగ్స్ పాడాలనుకుంటున్నావు? నేను ఒక్క జాన్రా ఏం లేదండి, అన్ని జాన్రాస్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది. డివోషనల్, సినిమా, ఫిల్మ్, మ్యూజిక్, ఫోక్ అన్నీ. అండ్ ఆఫ్ కోర్స్ మూవీస్లో పాడాలని ఉంది. ఐ వాంట్ టు బీ ప్లేబ్యాక్ సింగర్ అండ్ ఐఎమ్ రియలీ ట్రయింగ్ హార్డ్ ఫర్ దాట్. ఓకే సాహితి, బేసిక్గా సింగ్ నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు. లైక్ మనం చిన్నప్పుడు టీవీ చూసేటప్పుడు ఒక సింగర్ బాగా పాడుతుంటే ఈ సింగర్లా నేను కూడా పాడితే బాగుంటుంది అనే ఒకటి వచ్చేస్తుంది కదా మనకు చిన్న ఏజ్లోనే. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సింగింగ్లో? నాకు అంటే నేను చాలా చిన్నతనంలో మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో మా మదరే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆవిడ కూడా ఆర్టిస్ట్, దూరదర్శన్ A1 గ్రేడ్ డాన్సర్. సో నాకు మా మదరే ఇన్స్పిరేషన్. అండ్ LMAలో జాయిన్ అయిన తర్వాత నాకు మా సీనియర్ సింగర్స్ అందరూ, సీనియర్ ప్లేబ్యాక్ సింగర్స్ మా సీనియర్స్ అందరూ, రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క, వీళ్ళందరినీ చూసి ఇంకా ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే మేము వాళ్ళని చూసేవాళ్ళము అండ్ వాళ్ళు ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. అండ్ మేము కూడా ఆ స్థాయికి రీచ్ అవ్వగలము అన్న ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. వావ్ సాహితి, డెఫినెట్గా మీరు కూడా అంత మంచి కెరీర్ గ్రోత్ మీకు ఉంటుంది. మీరు అనుకున్న సింగింగ్ కెరియర్ ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా అవ్వాలని 10TV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అండ్ సంక్రాంతి అంటే చాలు ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, పతంగులు. మన సింగర్స్ అయితే చాలా బాగా పాడారు. అండ్ LMA స్టార్స్ మనతో పాటు ఉన్నారు కాబట్టి అసలు LMAలో వీళ్ళ సింగింగ్ ఎలా స్టార్ట్ అయింది, గురుగారి నుంచి వీళ్ళు ఏమేమి నేర్చుకున్నారో తెలుసుకుందాం. అండ్ LMAలో మీరు సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎప్పుడైనా చేసుకున్నారా? LMA గురించి ఏం చెప్తారా అండ్ గురుగారి గురించి ఏం చెప్తారు మీరంతా? సో నేను LMAలో జాయిన్ అయ్యి 10 years వస్తుందండి. అండ్ న్యూస్లో చూసారు మా మదర్ LMA గురించి, సార్ గురించి ముందుగానే తెలుసు సార్ గురించి. సో ఇలా ఒక ఇన్స్టిట్యూట్ ఉందని తెలిసి సార్కే కాల్ చేసి డైరెక్ట్గా జాయిన్ అయ్యాను. సో సార్ గురించి చెప్పాలంటే సార్ ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ అ గ్రేట్ టీచర్. ఎందుకంటే ఈరోజు మేము ఏమైనా పర్ఫామ్ చేస్తున్నామంటే, మా బిహేవియర్ ఏదైనా బాగుంది అంటే అది సార్ వల్లే అని చెప్పొచ్చు. సార్ మేము రియాలిటీ షోస్కి వెళ్ళినా, ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినా ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, అండ్ మేము పాడే విధానం ఎలా ఉండాలి, ఎంత అటెంటివ్గా ఉండాలి, అండ్ ప్రిపేర్డ్గా వెళ్ళాలి, ఎంత ప్రిపేర్డ్గా వెళ్ళాలి అక్కడికి అని చాలా ప్రిపేర్డ్గా మమ్మల్ని నేర్పిస్తున్నారు అన్ని. And I am really, really grateful to sir for everything. Okay.